పనులకు సంబంధించినటువంటి శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాన్ని డోలు, తుడుము, కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నర్తనీకులు అడుగులు వేయడం జరుగుతోంది. తింసా నృత్యం అనేది సాధారణంగా పండుగలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో. ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది.